మీలో ఎవరైనా 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26 తేదీల్లో జన్మించారా? 4 సిరీస్‌లో గాని, 7 సిరీస్‌లో గాని, 8 సిరీస్‌లో గాని జన్మించారా? 4 అంటే రాహువుకి సంబంధించిన నంబరు, 7 అంటే కేతువుకు సంబంధించిన నంబరు, 8 అంటే శనికి సంబంధించిన నంబర్. ఈ 3 సిరీస్‌లో జన్మించిన వాళ్ళకి మహా అద్భుతంగా 2026 వీళ్ళకి ఉండబోతుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 7 ఎవరైతే 7 సిరీస్‌లో జన్మిస్తారో వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. వీళ్ళని ఎలా ఉంటుందంటే వీడితో ఏం కాదు, వీడితో మనకెప్పుడు వీడు పనికి రాదని ఒక పనికి మాలిన చీపురు పుల్లలాగా తీసి పడేస్తారు. అనతి కాలంలోనే వాళ్ళే అనూహ్యంగా అందరికీ ఒక అఖండ జ్యోతిలాగా వెలుగుతారు. సో 7 సిరీస్‌లో అద్భుతమైనటువంటి ప్రతిభావంతులే జన్మిస్తారు. మీరు 7 సిరీస్‌లో జన్మించి మీ జీవితంలో ఇప్పటికీ ఫెయిల్యూర్‌లో ఉన్నారా? మీరు ఏ పని చేసినా ఆరంభంలోనే ఆటంకం మొదలవుతుందా? అయితే మీ పేరులోని సంఖ్యా బలాన్ని ఒకసారి పెంచండి. లేదు సంఖ్యలతో జీవితాలు మారుతాయంటే ఖచ్చితంగా నుదిటి రాతను, తలరాతని మార్చే శక్తి మన చేతి రాతలతోనే సాధ్యమవుతుంది. ఎవరైతే 4, 7, 8 సిరీస్‌లో జన్మించారో వీళ్ళ జీవితం వీళ్ళ చేతి గుండా వ్యాపారాలు ప్రారంభించిన లేదా అప్పులు ఇచ్చినా కూడా తిరిగి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మీ పేరుని 108 డిగ్రీలకి చేయండి. ఎందుకనంటే వజ్రం యొక్క డిగ్రీలు 108 డిగ్రీలలో వజ్రాన్ని కట్ చేస్తేనే అది షైన్ అవుతుంది. మీ పేరుని 108 డిగ్రీలకి సెట్ చేసుకొని చూడండి. మీ జీవితం వజ్రం లాగా ప్రకాశిస్తుంది.